సూపర్ అన్న కొన్ని మిరపకాయ కూడా కొడుకుంటా. అద్దరిపోయింది టేస్ట్ బాగుంది. ఇవన్నీ మంచిగా వస్తున్నాయి ఉడికి, ఇట్లా ఆవిరికి మంచిగా ఉడికినాయి కదా, అమ్మ వస్తున్నాయి. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు ప్రాసెస్ అన్నది ఏందని మీరు అనుకునేరు. ఇది విషయం. ఇది రైలు పలారం అంటాం, రైలు టిఫిన్ అంటాం. ఇది విషయము. ఇక నేను తిరుపతి పోయినప్పుడు మాత్రము ఇక రైల్లో ఎక్స్ప్రెస్ అది ఆ రైల్లో పెట్టుకుంటే ఇది ఏంటంటే రైలు పలారం అని చెప్పారు. ఇక రైలు టిఫిన్ కూడా అంటారమ్మా అని చెప్పిండు. రెసిపీ నేను కరెక్ట్ అడిగితే అప్పుడు నేను తిరుపతి పొంగం మాత్రం ఈ రైల్లో నేను తీసుకొని తిని చూసి మళ్ళీ వేసుకొని తిన్నా. తింటే సూపర్ ఉన్నది, మంచిగా ఉంటుంది. ఇక పిల్లలకైతే వేడి చేసిస్తారు కదా. ఇవి ఎత్తి వేస్తాన చూడుర్రి. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిర్రి. ఇది రైలు పలారం అని చెప్పుర్రి. ఇక మీరు కూడా చెయ్యుర్రి. ఇక అది ఏంటంటే టిఫిన్ అని కూడా అంటారు, 2 రకాలు అంటారు. ఇక మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇక తింటే కూడా నేను ఏమేమి వేస్తున్నాను పెద్దగా అనిపిస్తుంది. ప్రాసెస్ పెద్దగా కాదు, మామూలుగా అల్లకెళ్ళి డబ్బాలకెళ్ళి తీసుకుని ఇట్లా వేయచ్చు, ఇట్లా వేయచ్చు. ఇది విషయం. ఇక కొంచెం పెద్దగా అంటే కొన్ని చేసుకునేటివి ఉంటాయి, ఉండదని కాదు. ఓపికతో చేసుకుంటే కమ్మగా తింటాం, అంత మంచిగా ఉంటుంది. ఇక జర ఇది చూపిస్తారా తేజ నీకు? వాళ్ళకి గుడక చూపిస్తా, నీకు గుడక చూపిస్తా. ఇగో బియ్యం పిండి, ఏ రేషన్ బియ్యం పిండి అయినా సరే, ఏ పిండి అయినా వస్తాయి, చేసుకోండి. ఇది కొనుకొచ్చుకున్నా కూడా బియ్యం పిండి కొనుకొచ్చుకున్నా కూడా వస్తాయి, మంచిగా ఉంటాయి. బియ్యం పిండి ఈ కప్తో 2 కప్పులు నేను చూపిస్తా, కొలిసి చూపించి వేస్తా. అదే ఇగో ఇప్పుడు ఆనియన్ ఒకటి, పచ్చిమిర్చి, ఇక కారం బాగుంటే తక్కువ వేసుకోండి, కారం ఎక్కువ లేవు ఇవి. ఇక కొత్తిమీర కొంచెం, ఆవాలు, పచ్చి కొబ్బరి ఇది అవసరం బాగా వేసుకోండి. ఇక కరివేపాకు, ఎల్లిగడ్డలు కొన్ని, జీలకర్ర, ఇక శనగపప్పు. నేను 1 గంట నానబెట్టుకున్నా. మీరు ఎక్కువసేపు నానబెట్టుకున్నా ఏం కాదు, కానీ దీన్ని పట్టుకునే ఎట్లా పట్టుకుంటా అన్నది చూడు. ఏంటంటే దీన్ని పట్టుకునేది వేరే ఉంటుంది బరకగా. పసుపు, ఉప్పు, కారం, ఆవాలు అయితే చెప్పినా కదా, ఇది విషయం కదా. ఇంతల్నే అక్కడనైతే ఆయిల్ ఉంటుంది కానీ ఎక్కువ ఆయిల్ ఉడకబట్టది, తక్కువ ఆయిల్ మనం ఆవిరితోటి ఎట్లా ఉడికించుకుంటాం. ఇక మీరు ముందుగా చెప్తే ఇక అది ఏందో అనుకుంటారు. ఇక నేను చూపిస్తా పర తేజ. డైరెక్ట్ పిండి ఎట్లా వేస్తా, వేస్తా అన్నది చూడు. లాస్ట్ టైం చూస్తేనే మంచిగా అర్థమవుతుంది. ఇది మనం ఫస్టే ఇది ఏందో అని అనుకుంటారంటే ఆ టేస్ట్ అన్నది మీరు చూడలేరు. ఇక ఇది విషయం. నేను వాటర్ వేస్తున్నా. నేను దీంతో 2 కప్పుల పిండి తీసుకుంటున్నా. దీంతో ఇప్పుడు 1 కప్పు వాటరు, ఇంకా 1/2 కప్పు పోస్తా ఉండు. 2 కప్పుల పిండి అయితే 1.5 కప్పు వాటర్ 1.5 పోసిన ఈ కప్ తోటి. నేను ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నా చూడు. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 1/2 టీ స్పూన్ వేస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకుంటే కొద్దిగా కొంచెం వేసుకోండి, ఎందుకంటే గుళ్ళగా వచ్చేందుకు మంచిగా ఉంటాయి. మూత పెట్టేసుకోండి. మసలాలే వాటర్ మసులుతూనే చూద్దాం. నీళ్ళు మసులుతున్నాయి. ఇప్పుడు సన్న మంట తక్కువ పెట్టుకొని పిండి వేసుకుందాం. 1 కప్పు బియ్యం పిండి, 2 కప్పులు వేసుకోవాలి బియ్యం పిండి. కప్పు సగము వాటర్ పోసుకున్నా. 2 కప్పుల వేడిగా ఇట్లా చేసుకొని మనము టిఫిన్ లాగా ఎప్పుడైనా తినచ్చు, మంచిగా ఉంటుంది. 2 కప్పుల బియ్యం ఇక కలుపుకోండి. సన్న మంట పెట్టుకొని కలుపుకోండి. గడ్డలు కట్టండి. మనము రొట్టె పిండి ఎట్లా ఉప్పుకుంటామో అట్లా ఉప్పుకోవాలి. అట్లా ఉప్పుకుంటే ఇక మంట బంద్ చేస్తున్నాం.
మూత పెట్టు మగ్గినట్టు అవుతుంది. ఇక మంట తీసేసిన కొద్దిసేపు మూత పెడితే ఇట్లా మంచిగా ఉమ్మగిలినట్టు అవుతుంది పిండి. ఇందులో వేసేస్తున్నా. కాలుతుంది, ఇది చలి పెడుతుంది కానీ కాలుతుందని. కాలితే ఏమనిపిస్తుంది, ఎండ కొడతా మాత్రం అంటుంది. కొన్ని ఇళ్ళనే వాటర్ పోసేసుకొని వదవనా మనకు చేతి కడ్డించుకుంటా ఇట్లా నీళ్ళ వెయ్యకుండా ఇక వాటర్ కొంచెము ఇట్లా పొడి పొడిగా వస్తుంది అనుకో, కాలుతుంది, పొగలు వెళ్తుంది, కనబడుతుందా మీకు? పొగలు వస్తుంది. కొంచెం వాటర్ చల్లటి అద్దించుకోరు, ఇట్లా తీసుకొస్తుంది. ఇక చల్లగా కావాలి మనకు పిసుకాలంటే. పిస్తున్నా చూడండి, ఇట్లా మంచిగా వేసుకోండి. మంచిగా వేసుకుంటే ఇక రైలు టిఫిన్ అంటే రైళ్ళు అడుగుతానే ఇది విషయం తెలిసింది. ఇట్లా విషయం ఏది కానీ అడుగుతానే తెలుస్తుంది. మనం ఏ రాష్ట్రంలో ఎట్లా చేస్తుండ్రు, ఎట్లా తింటుండ్రు, ఎక్కడ ఏం తింటుండ్రు అన్నది తెలుసుకోవాలి. ఇక మనము ప్రయాణాలలో ఉడకాలి, టిఫిన్ అవి ఇవి అమ్ముతారు కదా, అవి తెలుసుకోవాలి. అవి తినబుద్ధి అవుతాయి మనకు. అప్పుడు ఎట్లా ఇది విషయం. ఇక ఇదైతే కొనుక్కొని తిన్నాం కదా, అవి టేస్ట్ చూడాలన్నట్టు కూడా కొనుక్కొని తిన్నాను నేనైతే. అది విషయం. కొన్ని చూడాలి, కొన్ని చూస్తేనే కొన్ని అర్థమవుతాయి. కొద్దిగా కొంతమన్నా పిసుక మెత్తగా రావాలంటే కొద్దిగా నీళ్ళు చల్లుకోండి. కొద్దిగా చల్లటి నీళ్ళు కొద్దిగా కొద్దిగా, బాగా ఏం అవసరం లేదు. అప్పటికప్పుడు వేసుకొని తినేసేదిగా ఉన్నా కూడా వేడి చేసుకుంటే తినచ్చు. ఇది అంత కమ్మ ఉంటుంది, బాల లెక్క బెల్లం లెక్క అయితే. అవును, కమ్మ ఉంటాయి. ఒక రోజు 2 రోజులు తినచ్చు ఇట్లా. ఇప్పుడైతే చేసుకుందాం. ఇక కొద్దిగా నూనె వేసుకొని ఇట్లా వేసుకున్నాం కదా, ఇట్లా నేను నూనె అంటించుకుంటాను. నూనె అంటించుకొని ఇప్పుడు మనము బాల లెక్క వేసుకుంటాం కదా, ఇవి చేసుకుంటే కొంచెం ఆయిల్ పెట్టి వీటికి అంటుకోకుండా మనం ఏ ప్లేట్లు వేసుకుంటామో దానికి ఆయిల్ అయితే రాయండి. కొద్దిగా ఆయిల్ రాసుకుంటే మంచిది. ఇక మన చేతికి గుడక కొద్దిగా ఆయిల్ రాసుకోండి. మనం ఏ సైజులో చేసుకుంటాం అన్నది మన ఇష్టం. చిన్నగా చిన్న చిన్నగా చేసుకుంటేనే బాగుంటాయి, బాగా పెద్దగా చేసుకోకుండా. ఇట్లా చిన్నగానే ఇవి ఇట్లా చేస్తున్నవి ఏంటంటే ఇవి ఆవిరి ఉడకబెడతా. ఈ మళ్ళీ ఇవి ఎట్లా చేస్తానో చూడండి. కొంచెం కొంచెం పిండి తీసుకుంటే ఇట్లా టగటగా ఇట్లా 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 వేసేసి ఇక మధ్యలో ఇట్లా పెట్టుర్రి. ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా ఇక తేజ కూడా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇట్లా వేసుకోవాలి, అన్ని ఇట్లా చేసుకోవాలి. ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోండి, ఇట్లా చిన్నగా. ఇంకా చిన్నగా ఇట్లా కావాలన్నా వేసుకోవచ్చు, ఇంకా చిన్నగా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక ఎంత చిన్నగా అంత కమ్మ ఉంటాయి. ఇక మీరు ఎట్లా చేసుకుంటే అట్లా చేసుకోండి, మీ ఇష్టం. అన్నీ ఇట్లా చేసుకున్నా చూడండి, ఇట్లా చేస్తున్నాను. అయిపోయింది పిండికి 2 కప్పులు 2 కప్పుల పిండి. కమ్మ ఉంటాయి ఇవి. ఇవి ఎట్లా చెప్తాను చూడు, ఇంకా మత్తుగా పిండి. ఇవన్నీ వేసుకున్నాం దాకా పోసుకోండి, అంతా పోసుకోండి వాటర్. స్టవ్ ముట్టించుకుంటున్నా చూడండి. ఇప్పుడు ఆయిల్ ఈ గిన్నెకి రాసుకోండి, అంటుకోకుండా. అవి అంటుకోకుండా మనకు జాలి గిన్నె ఏది ఉంటుందో అది మనకు కొంచెము ఏంటంటే మనకు జాలి గిన్నెనే అందులో మన బొంది గుడక కొట్టుకుంటాం ఆసుంటిదే. కానీ ఇది చిత్రాలు ఇది గుడుకున్నది, నాకు అది గుడుకున్నది కానీ ఇది ఉన్నది కదా అని
జాలిది ఏదైనా సరే జాలిది ఉండాలి. కొంచెం నూనె వేసుకుంటా ఇట్లా కొద్దిగా నూనె మస్తు అయినాయి. ఆవిరి కుడకాలి మంచిగా. నూనె రాయి ఉంది, నూనె రాసి పెట్టు, అంటుకోవు, ఒకదానికొకటి అంటుకోవు. ఇట్లా నూనె ఇట్లా అని ఇక మంట ఎక్కువ పెట్టు. ఇప్పుడు ఇలా పెడదాం, మసలాలి మంచిగా. మూత పెట్టేస్తాం. ఒక 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత చూద్దాం. 20 నిమిషాల తర్వాత చూద్దాం. సన్నం మంటనా? ఎక్కువ మంటనే. ఇక పచ్చి కొబ్బరి ఇది తొక్క తీసిరని అనుకునేరు. ఇది ఎంత లేతగా ఉన్నది, కొబ్బరికాయ లేతగా ఉన్నది కాబట్టి ఇట్లా వెళ్ళింది. మీరు తొక్కతో టేస్ట్ చేసుకోండి. కొన్ని డౌట్లు వస్తాయి మీకు, అట్లా తొక్క తీసిందేమో అని డౌట్ వస్తుంది. కాబట్టి పచ్చి కొబ్బరి అది ఎల్లిగడ్డ ఏంటంటే 6 ఎల్లిపాయలు ఒకసారి తింపి మళ్ళీ ఆపి చూడు. ఇట్లా పేస్ట్ కావద్దు, ఈ రకంగానే ఉండాలి, బరకగానే ఉండాలి. ఒక 2 సార్లు ఇట్లా దింపుకుంటే చాలు. ఇలా తీసుకుంటున్నాను, ఇట్లా బరకగానే ఉండాలి. ఇది కొంచెము కొబ్బరి లేతగా ఉన్నది కాబట్టి పాలు అయింది, కానీ ఇట్లా పొడిగా అయిపోతుంది ముదిరింది అయితే. అట్లా ఏంటంటే ఇట్లా బరకగానే ఉండాలి. దీనికి ఇట్లా గంట సేపు నానబెట్టుకున్నా పప్పు, శనగపప్పు గంట సేపు నానబెట్టుకున్నా ఒక గంట సేపు. ఈ శనగపప్పుతోటి టేస్ట్ బాగుంటుంది. నీళ్ళు తీసేద్దాం. మంచిగా గడుపుకోండి శనగపప్పును కూడా, కడుక్కుంటేనే మంచిగా ఉంటుంది. ఒక 2 టీ స్పూన్లు తీసిన తాల్పు, ఇది నాణ్యపప్పే, ఇట్లా తీసి పెట్టుకోండి. నానబెడతాం కదా, తీసి పెట్టుకోండి. ఒక 2 సార్లు ఇట్లా అని తిప్పుకున్నా, కొద్దిగానే బాగా సన్నగా పట్టుకోకుండా ఇట్లా బరకగానే ఉండాలి. ఇట్లా ఈ రకంగానే ఉండాలి. ఇట్లా ఉండాలి, ఇట్లా 2 వక్కల వల్ల అయినట్టుగా ఇట్లా బరకగానే ఉండాలి. వేసుకుంటప్పుడు కాలుతుంది. ఉడికినేమో చూద్దాం. ఉడికినాయి, మంచిగా ఉడికినాయి. ఇట్లా అంటే ఇట్లా ఇచ్చకపోవద్దు, ఇట్లా మంచిగా ఉంది. బంద్ చేసుకుంటున్నా. ఇట్లా బెల్లంలేగా ఉడికినాయి, మంచిగా ఉడికినాయి. ఆవిరికి ఇట్లా మంచిగా ఉడికినాయి. ఇట్లా పెట్టేసుకుంటున్నాం. ఈ వాటర్ తీసేసుకుందాం, వేరే బౌల్ పెట్టుకోవాలి. ఈ వాటర్ చూడండి, స్టవ్ ముట్టించుకుంటున్నా. ఎట్లా చేస్తున్నా చూడండి. ఇక విషయం ఆయిల్ ఎక్కువ మేము పట్టది, కొన్ని పడుతుంది. ఈ స్పూన్ పోస్తున్నా దీనికి, గరం కానీ 1 టీ స్పూన్ ఆవాలు వేయండి, టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ వేయండి, ఇట్లా కోసుకుంటే గుర్తున్నాయి చూడు. సన్నమంట పెట్టుకోండి. ఆనియన్ ఎంత కావాలని కట్ చేసుకోండి. ఇష్టం ఇక ఆనియన్ విషయం ఎంత వేసుకున్నా కూడా మనకి ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, అంతేగాని ఏం బాగలేదు. ఇప్పుడు ఈ పప్పు పచ్చి మనం పప్పు నానబెట్టినాం కదా, ఇది ఉడకగోలుతుంది, మంచిగా వస్తుంది. పచ్చి శనగపప్పు. ఇప్పుడు మిరపకాయలు బాగా కారం లేవు, స్పైసీగా ఉంటే తక్కువ వేసుకోండి. ఇది వేసింది. ఇప్పుడు కరివేపాకు, కమ్మగా ఉంటుంది ఇది తింటుంటే. ఈ టిఫిన్ ఇట్లుంటుందా, మన ఇంట్లో ఉన్న దినుసులతో అట్లా వేసుకుంటే అట్లా బాగుంటుంది, ఇంట్లో ఉన్న వస్తువులతో. కొత్తిమీర వేసుకోండి, ఒక 30 గంట ఇట్లా కొత్తిమీర వేసుకోండి.
ఇప్పుడు మనము పప్పు పట్టుకున్నాం కదా, పట్టుకున్నది వేసి గోలాలి మంచిగా. గోలితే మంచిగా ఇట్లా ఒకసారి కలుపుకోండి. మనకు ఆయిల్ ఎక్కువ ఏమి ఉండదు ఇలా, ఇదే గోలించుకోవాలి మంచిగా మాడకుండా తెచ్చుకోవాలి. పచ్చి కొబ్బరి మనం బరకాయ పట్టుకున్నాం కదా, మనము ఏంటంటే ముదిరిన కొబ్బరికాయ ఉంటే పొడి పొడిగా వస్తుంది. ఇది కొంచెము ఏంటంటే పాలు ఉన్నది, కమ్మగానే వస్తుంది, అయినా బాగుంటుంది. మంచిగా గోలించుకోవాలి ఖచ్చితంగా దగ్గర. అంటుకున్నా కానీ ఏం కాదు, అంటుకుంటుంది. సన్న మంట మీదనే చేసేసుకుందాం. గోలాలి, గోలితేనే మంచిది. ఇప్పుడు పసుపు కొంచెం అంత, కారము మనము అవిటికి తినేటంత 2 టీ స్పూన్లు వేస్తున్నా కారం. ఉప్పు అలా మనం ఉప్పేసి పిండిలో కలుపుకున్నాం కదా, 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి, కమ్మగా వస్తుంది. ఇట్లా గోలి మంచిగా ఉంటుంది. ఇట్లా అంటుకుంటుంది, ఏం కాదు. ఇట్లనే చేసుడు ఇట్లనే ఉంటుంది. ఇక ఇది విషయం. మిరపకాయలు కావాలంటే తినచ్చు, వదిలేయాలంటే వదిలేయచ్చు, మన ఇష్టం. ఇది ఎట్లా ఇష్టం ఉంటే అట్లా. ఇట్లా కొద్దిసేపు 1 5 నిమిషాలు ఇట్లా వేయించుకున్నా. మనము శనగపప్పుది పొడి పెట్టినాయి కదా, అది కొబ్బరి ఇవన్నీ కొద్దిగా సేపు వేయించిన చూడు, ఉడికింది. కొద్దిగా ఉడికినాక ఇవి వేసేసుకున్నాం. రైలు టిఫిన్ ఎట్లా అంటే ఎంత బాగుంటుందో. రైలు టిఫిన్ అంటే ఇట్లా వేసుకుంటే మళ్ళీ వేసుకుని తింటాం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గరం పెట్టుకుని తినచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇట్లా వేసుకుని పిల్లలకు గుడక ఇట్లా బెల్లం లెక్క మంచి ఇష్టంగా తింటుంది. ఏంటి కావచ్చు అని ఇట్లా మంచిగా ఇష్టంగా తింటాం. కొద్దిసేపు పట్టాలి ఇవన్నీ, సన్న మంట మీద కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటాం 1 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇటు పట్టుకుందాం. ఉంచినా కదా పట్టుకున్నాయి. ఇట్లా మిరపకాయ కొరకాయ ఉంటే మిరపకాయ కొరకచ్చు, మన ఇష్టం. ఇక ఎంత కమ్మ ఉంటాయో. రైలు పలారం అంటే ఎట్లుంటుంది. ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి, మీ ఇష్టం. ఎట్లా కావాలంటే అట్లా, ఎంత చిన్నగా చేసుకున్నా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇవి ఇక ఈ పిల్లలు బెల్లుల లెక్క మంచిగా తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండే, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడిగా ఇట్లా చేసేది పిల్లలకు. ఇక వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వేడి చేసుకుని తింటారు. ఇంట్లో ఉడక అంత బాగుంటాయి. ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిది. రైలు అనే రైలు పలారం, ట్రైన్ పలారం, టిఫిన్స్, ట్రైన్ టిఫిన్స్ ఇట్లా ఈ రకంగా మనకు అలా పెట్టిస్తారు. చిన్న చిన్న వీటిలలో బౌల్స్లలో పెట్టిస్తే ఎంజాయ్ చేసుకుంటా ఇట్లా ప్రయాణంలో తింటాం. అంత బాగుంటాయి. సూపర్. సరే తినసు పెట్ట తేజ. ఓకే. రైలు పలారం, ట్రైన్ల టిఫిన్లు తినాలనిపిస్తే మనకు జర్నీ చేసుకుంటా ఇట్లా జర్నీ చేసుకుంటా ఇట్లా అది ఏదన్నా ఒకటి తినాలనిపిస్తుంది. రైలు పలారం వేడివేడిగా వేడివేడిగా కమ్మగా మస్తుంటది. ఇది మనం ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకొని వేడి చేసుకుంటే తినచ్చు. 2 రోజులు తినచ్చు. మస్తుంటది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మమ్మీ బాల్ లెక్క పట్టుకొని తింటారు, ఇష్టంగా తింటారు. వీటిని మనం కూడా ఇష్టంగా తింటాం. అదే చెప్పండి. మిరపకాయ కూడా కొడుకుంటా. అద్దిరిపోయింది, టేస్ట్ బాగుంది.
బాగుంటుంది. ఇవన్నీ మంచిగా వస్తున్నాయి ఉడికి ఇట్లా ఆవిరికి మంచిగా ఆవిరికి ఉడికినాయి కదా ఉమ్. అమ్మ వస్తున్నాయి. సూపర్ టేస్ట్. మీరు కూడా చేసుకొని మీ పిల్లలకు పెట్టుర్రి. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేస్తే అయితే అస్సలు మర్చిపోకుర్రి. ఒక లైక్ ఇచ్చేసుకోరి. అద్దరిపోయినాయి టేస్ట్ రైలు టిఫిన్. సూపర్.